तेलंगाना देखी न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब विनायक चतुर्थी के मौके पर मकतला फाउंडेशन की जानिब से बताया गया कि तुलसी प्लांट्स और क्ले से बने हुए विनायका के आइडल्स की तकसीम अमल में आई। मकतला फाउंडेशन के फाउंडर प्रेसिडेंट जलंधर गौड़ ने आज इस तकरीब का एहतमाम किया। बताया गया कि इस मौके पर मेहमान खुसूसी की हैसियत से DCP नॉर्थ जोन साधना रेशमी पेरुमाल ने शिरकत की। इस मौके पर एडिशनल DCP अशोक महाकाली, ACP सैदय्या, इंस्पेक्टर परशुराम, नरसिंह राव, रामाकृष्णा, एक्सरसाइज में मकतला फाउंडेशन मेंबर्स नरसिम्हाचारी, सूर्य प्रकाश, वेंकटेश, वेणु प्रकाश, मधुसूदन, भास्कर, सुब्रमण्यम, पूरन चंद्र, शिव कुमार, राजू, किरण व दीगर भी मौजूद थे। इस मौके पर बड़ी खुशी के साथ क्ले से बने हुए विनायका के आइडल्स की तकसीम अमल में आई। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ఫౌండేషన్ వాళ్ళు మట్టి గణపతులు అండ్ తులసి మొక్కలు లోకల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ లో మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను, మా అడిషనల్ DCP అండ్ లోకల్ SHOs పార్టిసిపేట్ చేశారు. సో ఇది చాలా మంచి మెసేజ్ పబ్లిక్ ఇస్తున్నారు వీళ్ళు. దట్ క్లే ఐడల్స్ వాడితే పొల్యూషన్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, పొల్యూషన్ అవ్వదు ఎన్వైరన్మెంట్ కి. సో అందరూ ఈ మెసేజ్ ని గ్రహించి వచ్చే ఫెస్టివల్స్ లో క్లే ఐడల్స్ ని వాడితే ఇది అందరికి చాలా మంచిగా ప్రూవ్ అవుతుంది. ఆల్సో అప్కమింగ్ ఫెస్టివల్ గురించి మా రిక్వెస్ట్ టు ఆల్ ది ఆర్గనైజర్స్ అండ్ ద పబ్లిక్ ఇన్ జనరల్, సేఫ్టీ ప్రికాషన్స్ ని పాటించండి. పండాల్స్ దగ్గర స్పెషలీ ఎలక్ట్రికల్ సేఫ్టీ అండ్ ఫైర్ సేఫ్టీ రిలేటెడ్ ప్రికాషన్స్ తీసుకోండి. ఒక చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ వాలంటీర్స్ అక్కడ మీ పండాల దగ్గర 100% ఉండేట్టు చూసుకోండి. అండ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వి విష్ ఎవ్రీబడి వెరీ హ్యాపీ గణేష్ చతుర్థి. థాంక్యూ. మరి ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణాన్ని పట్టించుకునే ప్రజలకు సమయం లేదు కాబట్టి మరి ఈ పూజా సమయంలో మరి టైం కేటాయిస్తారు కాబట్టి మరి పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి గణపతులు మరిది శ్రేష్టమైన తులసి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ రోజు చూసినట్టయితే మన పర్యావరణం పచ్చదనం శాతం చాలా తగ్గింది. మరి పచ్చదనాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత మన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. కాబట్టి మనం మట్టి గణపతులు పెడదాం, మొక్కలు నాడదాం నినాదంతో మరి గత 15 సంవత్సరాల నుంచి మక్తలా ఫౌండేషన్ మరి మా టీం అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి ముఖ్య ఉద్దేశం మనం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజు స్వచ్ఛమైన ప్రాణవాయు ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి మరి పచ్చదనాన్ని పెంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా తమ పుట్టినరోజు, పెళ్లి రోజు మరి ప్రత్యేకమైన రోజులలో తమకు వీలైన చోట ఒక మొక్క పెట్టేసేసి మరి పర్యావరణాన్ని, ఆక్సిజన్ శాతాన్ని, ప్రాణవాయుని పెంచడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిందే కోరుచున్నాము. అదే విధంగా ఈ రోజులో చూసినట్టయితే గ్లోబల్ వార్మింగ్, మధ్యాహ్నం బాగా ఎండ కొడుతుంది, మళ్ళీ ఈవినింగ్ వరకు కుండపోతే వర్షం పడుతుంది. మరి ఈ పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవాలంటే చెట్లు పెట్టేసేసి మరి వాతావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరియు ఈ గణేష్ నిమజ్జనంలో గణేష్లు మరి కెమికల్స్ తో తయారు చేసినటువంటి విగ్రహాలను మనం నిమజ్జనం నీటిలో చూసినట్టయితే అందులో ఉన్న జలాచారాలు మరి ప్రమాదం ఉంది. మరి ఆ నీటిని తాగినట్టయితే మనకు కూడా ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి కెమికల్స్ తయారు చేసిన గణపతులను తగ్గించి మరి వాటర్ కలర్స్ తో కలర్స్ కూడా పెద్ద గణపతులకు కూడా వాటర్ కలర్స్ అనేవి వచ్చినాయి. వాటితోటి చేసినట్టయితే మనం ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడుకోవడము, ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రజలను పర్యావరణాన్ని కాపాడడానికి వాళ్ళ వంతు కృషి చేయడానికి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. ప్రతి ఒక్కరు కూడా మరి మట్టి గణపతులు మరి మొక్కలు పెట్టేసేసి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుచున్నాము. జై బోలో గణపతి మహారాజుకి. మట్టి గణపతి
అమ్మా అమ్మా లైన్